ఆ నగరంలో ఏమైంది పార్ట్ 15. అమ్మమ్మతో కలిసి లోపలికి వస్తున్న కొడుకుని చూసిన దగ్గరకు పిలుస్తాడు గౌరవ్. ఏంటి డాడీ? నీతో ఆడుకోవడానికి ఎదురింటి సన్నీ చాలాసార్లు వచ్చాడు నాన్న. వెళ్ళి ఆడుకో. బావ ఇప్పుడు వాడు బయటికెందుకు అని అడుగుతుంది గాయత్రి. ఆల్రెడీ ఒకసారి మాల్లో పిల్లాడు మిస్ అవ్వడం వల్ల ఇంకా భయం పోదు ఆమెకి. గార్డెన్ లో వర్క్ చేస్తున్న వర్కర్ని పిలిచి కౌలికి తొట్టుడుగా పంపిస్తాడు గౌరవ్. ఎందుకు గౌరవ్ అంత పర్టికులర్ గా కౌశిని బయటికి పంపిస్తున్నాడో అర్థం కాదు. గాయత్రి ఆమె తల్లి అయిన కుమార్ గాయత్రి గౌరవ్ నోటి నుండి తన పేరు వింటున్న రాత్రి ఆమె కొత్తగా అనిపించింది. అర్థం కాకుండా చూస్తుంది. నీకోసం గిఫ్ట్ అని వాళ్ళ అమ్మ చూస్తుండగానే ఒక బాక్స్ అందిస్తుంది. నా కోసం గిఫ్ట్ ఎవరు పంపారు బావ? ఓపెన్ చేసి చూడు ఎవరు పంపించారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. గౌరవ్ మాటల్లో ఏదో తేడా తెలుస్తుంది గాయత్రి. అదేంటో అర్థం కాక అయోమయంగానే ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న పేపర్స్ చూసిన గాయత్రికి తన కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోవడం అంటే ఏంటో అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. ఏం పేపర్స్ గాయత్రి? అవి పూలుగా అడుగుతాడు గౌరవ్. అతడి వంక భయంగా చూస్తున్న గాయత్రి గొంతు పట్టుకుని గోడకు అదిలిస్తాడు గౌరవ్. అయ్యో అయ్యో అప్పుగా ఏం చేస్తున్నారు మీరు? నా కూతుర్ని చంపేస్తారా అని లబోదిబో అంటూ అరుస్తుంది కుమారాయ్. నువ్వు అక్కడి నుండి కదిలేవనుకో అక్కడే ఉరేసి చంపేస్తా. మాకెంత దూరంలో ఉన్నావో అదే దూరం మెయింటైన్ చేయి. అల్లుడి మాటలకి అలానే నిలబడిపోయాడు. కుమారి మనసులో కొంచెం గట్టిగా దీని గొంతు నువ్వు చంపేస్తే బాగుండు అని మనసులో కసిగా అనిపిస్తుంది. గాయత్రి ఊపిరాడకి ఇబ్బంది పడుతుంటే ఇంకొంచెం బిగిస్తాడు గౌరవ్. ఒక్కసారిగా ఆమెను పక్కకు తోసి ఇన్నేళ్లుగా నన్ను వెర్రివెదవని చేసింది ఈ చుట్టుపక్కల కలిసి పెరిగా ముందు మడతలుగా చూసిన తర్వాత ప్రేమికురాలుగా చూశాను. అక్కడి నుంచి నీపై పెళ్లికి ముందు జరిగిన తప్పు మీ అక్కతో చేశారని ఆమెతో నా పెళ్లి జరిపించాను. ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత మోసం చేసావు, చివరికి ఉన్న బిడ్డను కూడా దాని బిడ్డగా పెంచుకుని అవుతుంది. గౌరవ మాటలు కుమారి గుండెల్లో బాబు పేరు సౌండ్ వస్తుంది. అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? కౌశి మా రమణకి మీకు బిడ్డ, వీరి బిడ్డ అంటారు ఏంటి అని అరుస్తుంది. నేను నోరు మూయమంటే మళ్ళీ మళ్ళీ నోరు తెరుస్తాను ఏంటి? ఆడజాతిలోని పచ్చి వాళ్ళ ఆడదారు గౌరవ్ ఆకుకి ఇటు గాయత్రి అటు కుమారి గజ గజ వణికించారు. చెప్పవే పతివ్రత, పెళ్లికి ముందు నాతో పడుకు నీ అక్కని నా పెళ్ళాన్ని ఎందుకు చేశావు? అది నాతో సుఖం సరిపోక ఎలా వేరే వాడితో పారిపోయింది వివరంగా విడమర్చి చెప్పి వివరిస్తాను. బాబా ప్లీజ్ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటున్న గాబు చుట్టు పట్టుకొని పైకి లేపి నాలో చాలా సహనం ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు జరిగినట్టు క్లారిటీగా చెప్పు. ఇప్పుడున్న కోపానికి నువ్వు చంపేసి అడిగేది మీరు చంపినా సరే ఈ విషయం గురించి నిజం చెప్పాలనుకోవట్లేదని గౌరవ చూపులకు భయపడుతుంది మొండిగా అంటుంది కాదు. ఓకే ఫైన్, నిన్ను ఎవరు చంపుతారో నీ అమ్మ చంపుతాను. ఈసారి జేబులో ఉన్న దాన్ని తీసి కుమారు ఎదురు పెడతాడు. అయ్యో అల్లుడు నేనేం చేశాను? నన్నెందుకు చంపుతున్నా? ఈ విధంగా నష్టపదని చెప్పి ఆవేశంలో ఏదేదో వాగేస్తుంది కుమారు. నీ కూతురే నిజం చెప్పాలంటుంది. పోనీ నువ్వు నిజం చెప్పు. నీ ప్రాణాలు ఎక్కడికి పోవు. గౌరవ మాటలకి నోట మాట రాదు కుమారికి. ముందు నుయ్యి వెనక్కి అన్న సామెత వర్తిస్తుంది ఆమె పొజిషన్ కి. పాపం అన్ని రోజులు నిజం తెలియక చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. గాయత్రి వంక చూస్తాడు. గౌరవ చూపులకు వెక్కుతుందని చూస్తుంది కానీ ఏం మాట్లాడదు గాయత్రి. అతనిలో ఒప్పిక నశించి కుమారి తలకి గంతులు పెడతాడు. ఏ నిజం చెప్తావా? నీ అమ్మని పైకి పంపి చివరిసారిగా అడుగుతాడు. మీరెంత అడిగినా గాయత్రి నోరు విప్పచ్చు. వాయిస్ వచ్చిన వైపు చూస్తాడు గౌరవ్. రాత్రి కుమారి జీవన లోపలికి వస్తే సారీ సార్, మీ పర్సనల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం నా ఉద్దేశం కాదు. కానీ మీ లైఫ్ లో ఏం జరిగిందో గాయత్రి గారు చెప్పలేరు. ఒకవేళ చెప్తే కౌశిని చంపేస్తారన్న భయం ఆవిడదు. అర్థం కాకుండా చూస్తాడు గౌరవ్. నేను చెప్పేది ఓపిక వింటా. తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అని తెలుస్తుంది. అప్పటికే కౌశిక్ రాత్రికి తనకు పుట్టిన కొడుకే అని నిజం తెలిసిన గౌరవ్ జీవ మాటలు సైలెంట్ గా సోఫాలో కూర్చుంటాడు. సార్ గాయత్రి మీ మావయ్య కూతురే కానీ ఈవిడ కూతురు కాదు అని కుమార్ చూపిస్తాడు. తట్టిపోయి దెబ్బ తగిలినట్టు చూస్తాడు గౌరవ్. అసలు ఏం మాట్లాడుతున్నావు జీవ? నిజం సార్, మీ మామయ్య వర్క్ చేసే ఆఫీస్ లో గాయత్రి గారి అమ్మ మంజుల గారు వర్క్ చేసేవారు. ఈవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక బాధపడుతున్న టైంలో గాయత్రి వాళ్ళ అమ్మకు కాస్త స్నేహంగా ఉండేవాడు. అది అనుకోకుండా భగ్నంగా మారిపోయింది. ఆ భగ్నానికి ప్రతిఫలమే గాయత్రి. ఈ విషయం తెలిసిన ఈ కుమారి మంజుల గారికి విషయం పెట్టి చంపేసి పాము కరిచి అందరినీ నమ్మించింది. తగిలి గాయత్రి గారిని మీ మావయ్య చూసుకోలేక ఇబ్బంది పడుతుంటే మంచితనం నటించి పాపం రెండో కూతురుగా అనుకుంటామని నీ మావయ్య చెప్పు చేతుల్లో పెట్టుకుంది.
కొన్నాళ్ళకి మీ పేరెంట్స్ వెళ్ళిపోవడం వల్ల మిమ్మల్ని మీ మావయ్య ఆయన ఇంటికి తీసుకెళ్లారు. మీ ముగ్గురు చదువుకుంటున్న గాయత్రి గారికి మాత్రం మీకు తెలియని హింసలు పెట్టేది ఈ రాక్షసి. అవన్నీ చెప్తే మీరు ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఈడొచ్చాక మీరు గాయత్రి గారితో చనువుగా ఉండడం నచ్చక తనని బాగా కొట్టేవారు. ఎలా అయినా తన కూతురు రవళతో మీ పెళ్లి చేయాలని ఈవిడ గారి పంట. అందుకే మీరు మంచి పొజిషన్ కి వచ్చే వరకు ఓపికగా వెయిట్ చేసి మీతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఈలోగా మీ మావయ్య చనిపోవడం ప్లస్ పాయింట్ అవ్వడంతో గాయత్రిని ఇబ్బంది పెట్టడం ఇంకా ఎక్కువైపోయింది. వీళ్ళ రాక్షసత్వం ఎంతలా పెరిగిందంటే మీరు పెళ్లికి ముందు అనుకోకుండా ఒకరోజు గాత్రతో కలిసిన తెల్లారక ఆమెను కొట్టి తిట్టి నోరు ములిచి రాళ్లతో కలిపారు అని నమ్మించారు. ఆ రోజు డ్రింక్ మత్తులో ఉన్న మీకు అదేం గుర్తులేక చాలా బాధపడ్డారు. అదే అదునుగా అనుకుని రావులతో పెళ్లి జరిపించారు. కానీ మీకు ఒక విషయం తెలుసా సార్, పెళ్ళయ్యాక కూడా మీరు రావులని ముట్టుకోలేదు. ఏం మందు పెట్టారు ఆ ముగుడికి అని గాత్రం చచ్చే దెబ్బలు కొట్టేవారు. మీరు గాత్రం తలుచుకుంటూ ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ఈలోగా గాత్రి ప్రెగ్నెంట్ అవడంతో అమ్మాగోతులు అబార్షన్ చేయించాలని చూశారు. కానీ గాత్రి మొండితనంతో బిడ్డను కాపాడుతూ వచ్చింది. ఆ బిడ్డను రావళికి ఇస్తేనే ప్రాణాలతో వదులుతాను అని మీ అత్త పట్టుబట్టేసరికి బిడ్డ ప్రాణాలు ఇంపార్టెంట్ అని ఎక్కడో దూరంగా వెళ్లి బిడ్డను కని రావళికి ఇచ్చేసింది. మీకు బిడ్డ పుట్టాక కూడా రావళి మీద ప్రేమ కలగలేదు. బిడ్డని మాత్రం బాగా చూసుకునేవాళ్ళు. ఒళ్ళు కొవ్వెక్కిన ఆడది మగాడి స్పర్శ లేకుండా ఉండలేని ఆడది ఎన్నాళ్ళు పట్టుకట్టుకుని కూర్చుంటుంది. అందుకే రావళికి మీలో మార్పు రాదని అర్థమే తన పాత బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. కూతురు చేసిన పనికి ఎక్కడ మీరు చంపేస్తారు అని కన్న కొడుకు కోసం అయినా సైలెంట్ గా ఉంటాడని గాయత్రిని ఎక్కించి పెళ్లి చేసింది. కానీ మీరిద్దరు ఇక్కడ కలిసిపోతారేమో అని మీకు కొన్ని నిజాలు తెలిసేలా చేసింది ఈ కుమారు 50F. అందుకే మీరు గాత్రిని అంతలా హేట్ చేశారు ఇన్నాళ్ళు. తన నోరు మూసుకుంది రెండే రీజన్ తో సార్. ఒకటి కౌశిని చంపేస్తాం అని బెదిరించారు. రెండు తన పుట్టుకని నలుగురిలో పెట్టి నా మొగుడు కీర్తి పుట్టింది అని తన బరువును తీసి బజార్కి ఈడుస్తామని బెదిరించింది. గాత్రి వాళ్ళ అమ్మ మీ మామయ్యతో కలిసింది. వాళ్ళ మధ్య బంధం ఏ రకంగా ఏర్పడిందో కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీ వైఫ్ మీద పడుతుంది. మీ భార్య అయినందుకు మీరు అవమానపడాలి. అందుకే నోరు నొక్కేసుకొని బ్రతుకుతుంది సార్. నొక్త విన్న గౌరవ్ తలదించుకొని రాని ఉంటే ఇదంతా నీకెలా తెలిసింది అని అడిగాడు. నేను మీకు కాల్ చేశాను కదా సార్, మధ్యలో కాల్ కట్ అయిపోయింది. ఈ విషయం మీద చెప్పాలని చేశాను. ఈలోగా ఇంకొక న్యూ కేస్ రావడంతో అదంతా సెట్ చేసి ఫ్రీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నాకెలా తెలుసు అంటే రవళి తన బాయ్ ఫ్రెండ్ కలిసి హోటల్ రైడింగ్ లో దొరికిపోయింది. స్టేషన్ లో ఆవిడని చూసి షాక్ అయ్యాను. ఎందుకో డౌట్ వచ్చి పర్సనల్ కోటింగ్ ఇస్తే చిన్నప్పటి విషయాల నుండి ఒక్కో విషయం కక్కింది. మొత్తం ఇన్ఫర్మేషన్ బయటికి రావడానికి మా లాటరీలో ఒక 4 విరగొట్టాల్సి వచ్చింది. స్టూడెంట్స్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా న్యూ బిజినెస్ ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా కస్టమైజ్ జ్యువెలరీ కానీ, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ యాక్సెసరీస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా న్యూ యూట్యూబ్ ఛానల్ విఎన్ ఫ్యాషన్ హబ్ కి సర్చ్ చేయండి. నేను దాని వాల్ పేపర్ ఎలా ఉంటుంది లోగో అనేది నేను లాస్ట్ వాల్ పేపర్ యాడ్ చేస్తాను. అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా ఛానల్ చెక్అవుట్ చేయండి. సో నేను స్టార్ట్ చేసింది రీసెంట్ గానే 4 వీడియోస్ అని అప్లోడ్ చేసి ఉంటాను. బట్ ఏదైనా కస్టమైజేషన్ అయితే డెఫినెట్ గా చేయగలను. మీకు మీ టేస్ట్ కి తగ్గట్టుగా నేను జ్యువెలరీ అనేది రెడీ చేయగలను. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే అందులో వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి మీరు ఏదైనా డీటెయిల్స్ కోసం కానీ ఎంక్వైరీస్ గురించి కానీ మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అండ్ అలాగే స్టోరేజ్ సైజ్ వచ్చేసరికి ఇష్టమైన రాక్షసుడు కొంచెం లోలో ఉంది. ఇది ఇవ్వాలంటే చాలా స్ట్రెస్ అయిపోతుంది అనమాట. నా వల్ల కావట్లేదు. అది పిన్ టు పిన్ రాయాలి కాబట్టి ఎక్కడ తేడా పడకూడదు. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోవచ్చేసింది. రెగ్యులర్ గా వచ్చేసరికి యుషిత ప్రాణాలతో ఎలా మళ్ళీ ట్రాక్ ఎలా మొదలవుతుంది, కృష్ణకి మళ్ళీ గతం గుర్తు రావడం, ఇలా వంశిత అది యువాది మళ్ళీ రీయూనియన్ పెళ్లి గురించి కానీ, యశిత వంశిత ఇద్దరు అక్క చెల్లెళ్ళని తెలుస్తుంది కాబట్టి వాళ్ళ ట్రాక్ కానీ వాళ్ళ పేరెంట్స్ నిజం తెలియడం కానీ ఇలా చాలా ఉంది. సో ఇప్పుడు అలా ఏది కాదు, బట్ మెల్లగా పట్టాలి.
ప్రతిసారి స్టోరీలో వెనకబడిపోతే మళ్ళీ ముందుకు రాలేదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. సో మళ్ళీ దాన్ని ఫుల్ అప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం టైం పడుతుంటారు. థ్యాంక్ యూ.